దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునక ఈరోజు 2024 సంవత్సరము డిసెంబర్ నెల 19వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 71వ సంకీర్తన 18వ వచనాన్ని ధ్యానించుకుందాము. దేవా, వచ్చుతరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పినట్లు తల నెరసి వృద్ధుడయుండు వరకు నన్ను విడువకము. కీర్తనకారుడు ఆయన గానం విన్నారు కదా. ఇప్పుడు వచ్చుతరము వరకు నీ బాహుబలమును గూర్చి పుట్టబో వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను తెలియజెప్పినట్లు తలనెరసి వృద్ధుడయ్యుండు వరకు నన్ను విడవకము అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు నామములో మీ అందరికీ శుభాశీస్సులు. నేటి ధ్యాన వాక్యము దేవుని బాహుబలమును గూర్చియు దేవుడు చేసిన అద్భుత కార్యాలను గూర్చియు ముందు కాలములో పుట్టబో బిడ్డలందరికీ తెలియజెప్పే భాగ్యాన్ని అనుగ్రహించమని దావీదు గారు దేవునికి మొరపెట్టుకోవడం ఇక్కడ మనందరం చూస్తున్నాము ఈ వాక్యములో. అయితే ప్రియులారా, దేవుని ఆశ్చర్యకరమైన అద్భుత కార్యాలు ఎన్నశక్యము కానివి. పరిశుద్ధ గ్రంథము ఆ విధంగా మనకి తెలుపుచున్నది. ఈ కార్యాలన్నీ దేవుడు గతంలో ఇశ్రాయేలీయులకు చేసినట్లు పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకు తెలుస్తుంది కదా. అలాగే అంతటి గొప్ప కార్యాలు కీర్తనకారుడికి కూడా దేవుడు ఎప్పుడో చేసేశాడు. అందుకనే ఇంతటి మహత్తర అద్భుత కార్యాలు తెలియట ఇంతవరకే కాదు అయ్యా తండ్రి, నాకు తెలియపరిచావు. ఇంతవరకే కాదు, పుట్టబో బిడ్డలందరికీ తెలియచెప్పుటకు విడిచిపెట్టకుండా దీర్ఘాయువు నిమ్మని కీర్తనకారుడు దేవునికి విన్నవించుకుంటున్నాడు, వినయంగా బ్రతిమలాడుకుంటున్నాడు. ఈ విధమైన కోరిక కీర్తనకారునికి దేవునిలో ఉన్న అచంచలమైన భక్తి విశ్వాసాలను కూడా తెలియజేస్తుంది. కీర్తనకారుడికి అచంచలమైన భక్తి విశ్వాసాలు కాదు, దేవుడే ఆయనకు ఆశ్రయము, దేవుడే ఆయన కొండ, దేవుడే ఆయన కోట, దేవుడే అతను రాజు అయినా సరే అవన్నీ పక్కన పెట్టేశాడు. ఇవన్నీ ఎందుకు పనికిరావు అని. దేవుని ఆశ్రయం కావాలి, దేవుని కృప కావాలి అని నిత్యము గానం చేస్తూ ఉండేవాడు. మనం కూడా దేవుని యందు అంత భక్తి విశ్వాసాలు కలిగి మన బిడ్డలకు కలిగే సంతానానికి దేవుని అద్భుత కార్యాలను వివరించుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని దేవునికి మనం ప్రార్థనలు చేద్దాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను నిత్యం ఇలా మేము ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయనా. తండ్రి, నేటి ధ్యాన వాక్యం వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మమ్మల్ని అందరినీ కాపాడు నాయన. నీ బాహుబలమును గూర్చియు నీ శౌర్యమును గూర్చియు తండ్రి మా బిడ్డలకు తెలియజెప్పే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.